రాసిన ప్రతి రచనని ఆయన విన్నదే, ఆయన అంగీకరించినది. అవును వెంగమాంబ యథార్థం అన్నదే. అందుకే తరిగొండ వెంగమాంబ గారు రచించినటువంటి వెంకటాచల మహాత్యానికి అంత ప్రసిద్ధి వచ్చింది. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యమునందు ఏ పరిష్కారాన్ని చెప్పారో, అంటే వెంకటేశ్వరుడు ఎలా ధర్మ సంస్థాపన చేస్తాడని చెప్పారో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే భవిష్యోత్తర పురాణమునందు, ఆ తర్వాత స్కాందమునందు వెంకటేశ్వరావతారము కలియుగమునందు ధర్మ సంస్థాపన కొరకు ధర్మమును రక్షించడానికి ఎటువంటి ప్రయత్నాన్ని చేస్తుందో వ్యాసుడు చెప్పింది అదే. ఈవిడికి వెంకటేశ్వర కృప కాబట్టి అది ఒక ఘట్టంగా వచ్చి చేరింది. ఎందుకని అంటే అసలు సమస్యకి పరిష్కారం వ్యాసుడు ఎలా తెచ్చాడు, వెంగమాంబ గారు ఎలా చూపించారా వెంకటేశ్వరావతార ప్రశస్తి అన్న దాని గురించి నేను మీకు మనవి చేయవలసి ఉంటుంది. అసలు కలియుగం ప్రారంభమైనటువంటి కొంతకాలానికే నారదుడు ఒకసారి చూద్దామని బయలుదేరాడు. యుగం కొత్తది కదూ, ప్రజల యొక్క ధర్మానుష్ఠానం ఎలా ఉంది, ధర్మమునందు అనురక్తి ఎలా ఉంది, ఎవరికైనా పరిశీలన అదేనండి కావలసింది. అదొక్కటే చూస్తాడు. ఈశ్వరుడు చూసినా అదే, పెద్దలు చూసినా అదే. దేని చేత ఆదరించవలసి ఉంటుంది ఒకరిని అంటే వారి ధర్మతత్పరత చేతనే ఆదరించాలి. నెత్తి మీద పెట్టుకుంటే దేనికి పెట్టుకోవాలంటే ధర్మం వల్లే, ఇంకా ఏ కారణానికి కాదు. వారి ధర్మతత్పరతకి వారిని నెత్తి మీద పెట్టుకోవాలి. వాడి బయట లౌకికంగా ఎటువంటి వాడి నీకు ఇదిగోడికి ధర్మం లేనప్పుడు ధర్మము ప్రధానము. నారదుడు వచ్చి చూశాడు, చూసి గుండెలు బాదుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు సృష్టికర్తవి, ఇదేంటి ఇలా ఉంది లోకం అన్నాడు. మీరు చాలా, నేను చెప్పే విషయాన్ని కొంచెం గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేస్తాను కాబట్టి మీరు పట్టుకోవలసి ఉంటుంది. అనుష్ఠానము అన్న మాట కానీ ధర్మము అన్న మాట కానీ 84 లక్షల జీవరాశుల్లో ఎవ్వరికి అన్వయం అవ్వదు. ఒక్క మనుష్యునకొక్కనికే ధర్మం. అందుకే ధర్మం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేస్తూ ధ్రియతేవా జనైరితి ధర్మం అంది. తాను పట్టుకోవాలి, అనుష్ఠిస్తేనే ధర్మం. నాకు తెలుసండి అంటే ధర్మం కాదు. నాకు సంధ్యావందనం చేయాలని తెలుసండి, వాడు ధర్మాత్ముడు కాడు, పరమపాపాత్ముడు, తెలిసిండి చేయడు. ఎవడు ధర్మాత్ముడు? సంధ్యావందనం చెయ్యాలని తెలిసి సంధ్యావందనం చేసిన వాడు ధర్మాత్ముడు. అంతేగాని అందుకోసం వినాలి, అది చేయడం కోసం వినాలి. ఇదంటుంది సుందరకాండలో సీతమ్మ, ఇహసంతో నమాసంతి సతో బామానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అని అడిగింది. చెప్పేవాడు లేడా? చెప్పినా నువ్వు వినవా? విన్నా నువ్వు అనుష్ఠించవా? ఎక్కడుంది తప్పని అడిగింది రావణాసురుణ్ణి. అందుకని పారాయణకాండ అయింది. ధర్మము ఏ స్వరూపంలో అన్వయం అవుతుందో ప్రశ్నించింది సీతమ్మ సుందరకాండలో. అందుకు వినాలి. అందుకే ఆధ్యాత్మిక సభలు ఎందుకు అంటే చాలా బాగా చెప్పారండి అని ప్రశంసించడానికి కాదు. అది ఒక నృత్యం అయితే, సంగీతం అయితే, వాద్యం అయితే మీరు చాలా బాగా వాయించారండి, చాలా బాగా నాట్యం చేశారండి అనాలి. ఆధ్యాత్మిక సభ అందుకొరకు కాదు. ఒక్క విషయం పట్టుకున్నాను ఇవాళ చాలు అనడానికి ఆధ్యాత్మిక సభ. అది అవతల వారిని ప్రశంసించడానికి పనికొస్తే ఎందుకది ఉపయుక్తమే ఉంది దానివల్ల? ధర్మం అంటే తెలుసుకొనుట, పట్టుకొనుట. తెలుసుకొనుట, పట్టుకొనుట కలియుగంలో ఎలా ఉంటుంది? ఎప్పుడు ప్రారంభంలో వచ్చాడు నారదుడు, వచ్చి చూసి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు రాలా ఉన్నావు అన్నాడు తండ్రి. ఎందుకు రాలా ఉన్నావు అంటావేంటి నాన్న, యుగ ప్రారంభమైంది, నువ్వేగా సృష్టికర్తవి, ఇంత దారుణంగా ఉంది అన్నాడు. ఏముంది చెప్పు. ఆయన అన్నాడు, కమలాక్షు నర్చించజాలక కామించి కామాక్షులతోడ కాలంబు గడుపువారు, రాజీవలోచను సేవించనొల్లక రాజదైవంబని భ్రమయువారు, శ్రీనాథునేనాడు అర్చింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, ముక్తి అను పలుకు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై సమస్త బాధల నందువారలై ధరాతలంబున ప్రజలు పతితులగుటకు ఏను చింతుంటునో అబ్జగర్భ అన్నాడు. మహాత్ములు ఏడిస్తే అందుకు ఏడుస్తారు. మహాత్ములు ఏడిస్తే లోకం కోసం ఏడుస్తారు.
నాబోటిగాడు ఏడిస్తే నా కోసం ఏడుస్తాడు. ఏడవడం తప్పు కాదు, ఎందుకు ఏడిచావన్న దాన్ని బట్టి వాడు గొప్పవాడో పనికి మాలినవాడో చెప్పవలసి ఉంటుంది. లోకం కోసం ఏడిచిన మహాత్ములున్నారు. అరే ధర్మం పాడైపోతోందిరా అని ఏడిచారు. దానికోసం 94 సంవత్సరాల వయస్సులో చీపురు పుల్లల్లా అయిపోయినటువంటి కాళ్లతో, ముడతలు పడిపోయిన మోచిప్పలతో బండి పట్టుకుని ధర్మం తప్పకుండా దేశ సంచారం చేసి ధర్మ ప్రబోధం చేశారు పరమాచార్య. అది మహాత్ముల యొక్క ఆశయం. ఏడుస్తూ కూర్చోరు, తమ వంతు పరిష్కారం చేస్తారు. ఎలా బయటికి తీసి వాళ్ళందరూ పాడైపోతున్నారంటే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే, వాళ్ళందరూ పాడైపోతున్నారంటే నువ్వు తీర్పు చెప్పడానికైతే నీకన్నా పెద్ద బరువు లోకంలో ఇంకోటి లేదు. నువ్వెందుకు దానికి? నీలా ఏడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వేమైనా పరిష్కారం చేస్తావా? ఎక్కడైనా ఒక్క మొక్క నాటుతావా? ఏదైనా ఒక్కటి ప్రారంభం చేస్తావా? అలాంటి వాడివైతే చెప్పు. అది కావలసింది సమాజానికి. నారదుడు చెప్పింది అది. నాన్నగారు, అర్ధకామములు ధర్మమునకు ముడిపడలేదు. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక దేవాలయానికి వెడితే మీకేం కావాలో మీరు అడగక్కర్లేదు. అర్చకుడు చెప్తారు. చాలా మంది దేవాలయానికి వెడితే వాళ్ళ భార్య పేరు, వాళ్ళ పిల్లల పేర్లు, కుక్క పిల్ల పేరు, వాళ్ళ వ్యాపార సంస్థ పేరు, ఎక్కడో విదేశాల్లో ఉన్న బావమరిది పేరు ఇన్ని చెప్తారు. ఎందుకది? నా పేరు చెప్తే చాలు. కోటేశ్వర శర్మ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య చాలదేంటి? ఒకవేళ నా పెద్దరికాన్ని అంగీకరించిన వాళ్ళు నా వెనకాతలుంటే నా వెనక వాళ్ళందరూ కూడా కలిసిపోయారు పూజలో. గుళ్ళో వచ్చిన వాళ్ళందరికీ సంకల్పాలే చెప్తే ఇంక ఈశ్వరుడికి పూజే ఉంటుందండి. విని విసిగెత్తిపోతున్నాయి ఆయనకి. అందుక కాదు, అసలు ఏది అడగాలో ఋషి చెప్పాడు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. పెద్దపీట దేనికి? మొదట ధర్మం. అర్థమొద్దని అనరు. డబ్బొద్దు, డబ్బు సంపాదించద్దు, డబ్బు జోలికి వెళ్ళొద్దు, నువ్వు పనికి మారిన వాడిగా ఉండిపో, నువ్వు నిర్భాగ్యుడిగా జీవితాన్ని గడుపు అని లోకం ఎప్పుడూ చెప్పదు. డబ్బు సంపాదించుకో. మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. డబ్బు సంపాదించకపోతే మాతా నిందతి, తిట్టడం చేత కానీ అమ్మ తిడుతుందిరా. నాభినందతి పితా, తండ్రి సంతోషించడు. భ్రాతాన సంభాషతే, అన్నదమ్ములు పలకరించరు. భృత్య కుప్యతి, సేవకుణ్ణి పిలిచి అబ్బాయి లాల్చీ ఉతకబోయంటే ఊరుకోవా, మీ అన్నయ్య గారు డబ్బిస్తారు కానీ రూపాయి ఇవ్వో కానీ నీ లాల్చీలు ఉతకాలంటాడు. నాను గచ్చతి సుత, కొడుకు ఎదురొచ్చి కాళ్ళు కొడుక్కుండా నీళ్లు ఇవ్వడు. కాంతాపినాలు ఇంగతే, భార్య ప్రియమార కౌగలించుకోదు. స్నేహితుడు మంచివాడే, కనబడితే డబ్బు అడుగుతుంటే అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం. అమ్మ బాబోయ్ వీడు వస్తున్నాడు రోయ్, ఏరా అంటే ఒరే అని మళ్ళీ దగ్గరికి వచ్చి 5ో 10ో అడుగుతాడేమో అని చూడనట్టుగా పక్క సందులోంచి పోతాడు. మంచి స్నేహితుడు అయ్యుండి కూడా. కాబట్టి సఖే, ఓ స్నేహితుడా శృణు, విను. డబ్బు సంపాదించవయా, ఎవడొద్దానండి నిన్ను. తస్మాత్ నైతికమర్థమార్జన శృణు. నీతి తప్పకుండా, ధర్మం తప్పకుండా సంపాదించు. అలా సంపాదించినది ఏదుందో దానివల్ల విత్తేన సర్వే వశాః, ఆ డబ్బు చేత నీకు సర్వము వశమవుతుంది. అది లక్ష్మి, అది నీకు సమస్త భోగ కారకమవుతుంది. అలా బ్రతకడం నేర్చుకో. అర్థము ధర్మముతో ముడిపడిపోవాలి. ధర్మబద్ధమైన ఆర్జన, ధర్మబద్ధమైన ఖర్చు, ధర్మబద్ధమైన కోర్కెను అనుభవించుట, ధర్మబద్ధమైన కోర్కెను మనస్సులోకి అనుమతించుట. ఇవి నేర్చుకో. ఇక మోక్షం గురించి నువ్వు కొత్తగా చేయవలసింది ఏం లేదండి శాస్త్రం. నేను మోక్షం కోసం అండి అది చేయనండి ఇది చేయనండి అవన్నీ వదిలిపెట్టవయా. నీకెవడు చెప్పాడు అవన్నీ? మోక్షానికి ఒక్కటే మార్గము. అర్థము కామము ధర్మంతో ముడే, ఈ 4వది వస్తుంది. మీకు నేను 8 అడుగుల కర్రపుల్ల తీసుకొచ్చి ఇచ్చి, అయ్యా సమాన భాగముల కింద వీటిని 4 ముక్కలు చెయ్యండి అన్నాను అనుకోండి, మీరు ఎన్ని మాటలు నరుకుతారు దాన్ని? ఓ కత్తి పట్టుకుని 2 అడుగుల దగ్గర నరుకుతారు, ఓ ముక్క వచ్చింది. మళ్ళీ 2 అడుగుల దగ్గర నరికారు, ఇంకో ముక్క వచ్చింది. మళ్ళీ 3వ మాట 4 అడుగుల ముక్కని 2 అడుగుల దగ్గర నరికారు, 2 ముక్కలు వచ్చాయి. 3 మాటలు నరికితే 4 2 అడుగుల ముక్కలు వచ్చేసాయా? 8 అడుగుల ముక్కలు నరికినప్పుడు ధర్మబద్ధమైన అర్ధకామముల చేత మోక్షం వచ్చేస్తుంది. ఇక మళ్ళీ మోక్షానికి ఏమేమి ఉండదు.
ధర్మమే మోక్షము. ధర్మమును విడిచిపెట్టేస్తే నువ్వు ఏం చేస్తే వస్తుందంటే ఏమీ రాదు. అందుకే నేను మీతో మనవి చేసింది, సమస్త వాంగ్మయ ప్రయోజనము ధర్మమే. అది నారదుడి ఆవేదన. అసలు లోకమునందు ధర్మము లుప్తమగుట అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అర్థము ధర్మ